హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ ఎయిర్డ్రాప్ తీసుకుని వచ్చాను, జస్ట్ ప్రోటోకాల్ అని చెప్పి. ఇది మొత్తం బిట్ కాయిన్ సంబంధించిన నెట్వర్క్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ ఎస్టీఎక్స్ టోకెన్స్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇది జస్ట్ ప్రోటోకాల్ బ్యాక్డ్ బై బినాన్స్ ప్రో ల్యాబ్స్ కాబట్టి ఇది కంపల్సరీగా బినాన్స్లో లిస్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి 1 by 1 చెప్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. దీంతోపాటు స్టేకింగ్ డౌ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, అది కూడా చూపిస్తాను. దాంట్లో కూడా పాయింట్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఒకేసారి 2 ఎయిర్ డ్రాప్లు చేసుకోవాల్సి వస్తుంది, అవైలబిలిటీ వస్తాయి మీకు. సో ఫస్ట్ అయితే మనం ఈ ఎక్స్వర్స్ వ్యాలెట్ అని చెప్పి క్రియేట్ చేసుకోవాలి. నేను ఆ లింక్ ఇస్తాను. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది, దీంట్లోకి వెళ్ళి వ్యాలెట్ క్రియేట్ చేయండి, వెరిఫై వ్యాలెట్ చేసేయండి. అన్ని వ్యాలెట్లు చేసినట్టే క్లిక్ ఆన్ క్రియేట్ వ్యాలెట్ చేయండి, సీడ్ ఫ్రేసెస్ వస్తాయి, తర్వాత వెరిఫై చేసేసుకోండి. అయిపోయిన తర్వాత మీకు వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్టీఎక్స్ అని చెప్పి ఒక చూపిస్తుంది. ఈ స్టాక్స్ నెట్వర్క్ మీద ఉందన్నమాట, బిట్ కాయిన్కి సంబంధించిన దాని మీద స్టాక్స్ నెట్వర్క్. సో మనకి టోకెన్స్ కావాలి. సో మీ దగ్గర ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇది కంపల్సరీగా. ఇక్కడ మనం బినాన్స్లో అయినా ఎంఈఎక్స్ ఎక్స్చేంజ్లో అయినా విత్డ్రా చేసుకోవచ్చు. బినాన్స్లో అయితే 1 STX ఫీజు ఉంది, 1.5 ఎంతో ఉంది ఎంఈఎక్స్లో. సో దేంట్లోనైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు వ్యాలెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టాక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, లాస్ట్ ఎక్స్టీఎక్స్ అని చెప్పి. సో మీరు అక్కడికి వెళ్ళి STX అని చెప్పిస్తే మీకు చూపిస్తుంది. విత్డ్రా చేసేటప్పుడు స్టాక్స్ నెట్వర్క్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో మీరు మినిమం చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు 19 STX చేస్తే నాకు 17 పాయింట్ చేంజ్ వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మీకు ఎప్పుడైతే రిసీవ్ అయ్యే అమౌంట్ అయిన తర్వాత ఇక్కడ ఈ సైట్కి వెళ్ళండి. ఇక్కడ మనం జస్ట్ ప్రోటోకాల్ చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళేసి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ వ్యాలెట్ కనెక్ట్ అడుగుతుంది, కనెక్ట్ చేసేసేయండి. కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎర్న్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ సప్లైస్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎసెట్స్ సప్లై చేయాలి. చేసేస్తే ఇక్కడ మనకి 3 ఇచ్చారు. STX అయినా సప్లై చేసుకోవచ్చు, STX అయినా సప్లై చేసుకోవచ్చు. ఇది మనం సప్లై చేసుకునే పని అయితే మనకు 2 ఎయిర్ డ్రాపులు వస్తాయి కాబట్టి దీనికంటే నేను దీనికే ప్రిఫర్ ఇచ్చాను. అందుకని దీనికి STX. కానీ మన వ్యాలెట్లో ఓన్లీ STXే ఉంది, ఎక్స్వర్స్ వ్యాలెట్లో. ఈ STX కావాలని అంటే మనం ఇంకొక సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్టేకింగ్ డౌ అని చెప్పి ఒకటి ఉంది, దీంట్లో కూడా మనకు పాయింట్స్ వస్తాయి, దీంట్లో కూడా ఈ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రెండింటికి మనకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనం చేసుకోవాలి. ఇక్కడ మీరు రాగానే మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసేసుకొని మీ ఎక్స్వర్స్ వ్యాలెట్ని ఇక్కడ స్టేక్ ఉంది కదా, ఈ స్టేక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యాలెట్లో 17 ఉన్నాయి. 17 ఉంటే నేను 15.3 చేశాను. ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీజు చేయడానికి ఉంటుంది కదా, ఇక్కడ స్టేక్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. మళ్ళీ జస్ట్లో మనం డిపాజిట్ సప్లై చేసేటప్పుడు మనకి ఫీజు కావాలి కాబట్టి ఎంత ఉందో ఒక 2 STX అనేది సపరేట్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు నేను 17లో 15.3 నేను డిపాజిట్ చేసేసి ఈ స్టేక్ చేసాను. తర్వాత మిగిలిన బ్యాలెన్స్ నాకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుందో దానికోసం పెట్టాను. సో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సప్లై అని చెప్పి స్టేక్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ స్టేక్ చేశాను, 15.17 ఉంది నా దగ్గర STX అనేది. ఇక్కడ మీరు స్టేక్ చేయండి, ఒక కన్ఫర్మేషన్ పోతుంది, ఆ కన్ఫర్మేషన్ చేసేసేయండి. కొంత ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది ఎక్స్వర్స్ వ్యాలెట్లో. అది అయిపోయిన తర్వాత జస్ట్ ప్రోటోకాల్కి ఇక్కడికి రండి. అక్కడ మీరు ఏదైతే మనం STX నుంచి ST స్టేకింగ్ చేసామో అది కనీసం 30 minutes అయినా మినిమం 1 to 4 hours కూడా పడుతుంది. నాకైతే 8 hours పట్టింది సప్లై చేయడానికి, అది స్టేక్ చేయడానికి. సో అక్కడ స్టేక్ అయిపోయిన తర్వాత మనం 8 hours పట్టిన తర్వాతే చేసుకోండి, అంతేగాని అక్కడ అయిపోయిన వెంటనే రాలేదని కంగారు పడద్దు.
ఆ, నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాట్ కాయిన్ విత్డ్రా చాలామంది నేను విత్డ్రా చేస్తే అందరికీ బినాన్స్ ఎక్స్చేంజ్లో ప్లస్ బైబిట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అది డిపాజిట్ కాలేదు. అన్ని బోట్లకి వెనక్కి వచ్చినాయి. మనకే కాదు 80% అందరికీ బోట్స్ వెనక్కి వచ్చేసాయి. సో మన టెలిగ్రామ్ చాట్లో వేరే వాళ్ళు ఎవరో ఒకరుంటే వాళ్ళతో చాట్ చేసేసుకొని ఆ అమౌంట్లో పోగొట్టుకున్నారు. అలా చాట్లోకి పోయేసి వేరే వాళ్ళతో చాటింగ్ చేయబాకండి. ఆ చాట్ ఉండేది అడ్మిన్ గురించి. అడ్మిన్ తోటి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే అది చేసుకోవాలి. అప్పటికప్పుడే విత్డ్రా చేసుకోవాలి. అంత తొందరపడబాకండి ఎప్పుడు చూసినా. ఎందుకంటే మీ క్రిప్టో కరెన్సీ మీ మనీ. అనవసరంగా ఎవరైనా నేను సేల్ చేస్తాను నాకు డిపాజిట్ చేయండి, నేను USDT పంపిస్తా, TRX పంపిస్తా మీకు అని చెప్పి ఎవరైనా చార్జ్ చేస్తే వెంటనే అడ్మిన్కి ఇతను ఈ పర్సన్ ఎట్టు చేస్తున్నాడంటే స్కామరు, నేను బ్యాన్ చేసేస్తాను వాళ్ళ అకౌంట్ని. అంతేగాని వాడేదో ఆశ పెట్టాడని చెప్పేసి మనకెట్ట ఎక్స్చేంజ్లో డిపాజిట్ కాలేదు వెనక్కి వచ్చేసాయి కాబట్టి వీడికి సేల్ చేస్తే మనకు పంపిస్తారు కదా అని ఆశకి పోయారంటే మాత్రం అటువంటి స్కామర్లు స్కామ్ చేసేసాడు ఆల్రెడీ. మీరందరూ డబ్బు కూడా మా ఇద్దరు 2 పర్సన్స్ ఎవరో లాస్ అయినట్టున్నారు. అటువంటివి చేసుకోబాకండి. ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు నాట్ కాయిన్ వెనక్కి వచ్చేస్తే మళ్ళీ నేను నా బోట్లోనే ఉంది విత్డ్రా. ఇప్పుడైతే ఎర్రర్ చూపిస్తుంది. విత్డ్రా వచ్చినప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం. ఆ ప్రాసెస్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఎందుకు అంత తొందరపడినారో నాకేమైతే అర్థం కాలేదు. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఎవరైనా టెలిగ్రామ్ చాట్ అకౌంట్లో మీరు ఎవరైనా వచ్చేసి మీ టోకెన్స్ నేను సేల్ చేస్తా, నేను మీకు పంపిస్తా అని చెప్పి పంపిస్తే అటువంటి వాళ్ళతో కాంటాక్ట్ చేయబాకండి. డైరెక్ట్ అడ్మిన్కి చేసేస్తే బ్లాక్ చేసేస్తాను నేను. సో మీ డబ్బు మీ దగ్గరే పెట్టుకొని మీ క్రిప్టో ఎవరికి చేయబాకండి. మీ వ్యాలెట్ సీడ్ ఫ్రేసెస్ ప్రైవేట్ కీలు ఎవరికి ఇవ్వబాకండి. అట్లా చేశారంటే మీరు స్కామ్ అయిపోతారు. అటువంటివి చేసుకోబాకండి. సో ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్గా వచ్చేద్దాము. ఈ జస్ట్ ప్రోటోకాల్లో ఇప్పుడు మనం స్టేకింగ్ చేసాం కదా, 8 అవర్స్ దాకా పట్టచ్చు. అది నిదానంగానే చూసుకొని తర్వాత ఈ సైట్లోకి రండి. వచ్చి ఇక్కడ సప్లై ఉంది కదా, సప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తా, సప్లై మీద క్లిక్ చేస్తాను. నేను ఎందుకు దీనికి ప్రిఫర్ చేస్తున్నానంటే 2 ఎయిర్ డ్రాప్లు వస్తాయి కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నాకు STX వచ్చింది ఫస్ట్. నేను డైరెక్ట్ బ్యాలెన్స్ పెట్టి ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు, సప్లై చేయొచ్చు. నాకు ఇక్కడ టోకెన్స్ వస్తాయి జస్ట్ ప్రోటోకాల్ ఎయిర్ డ్రాప్. కానీ ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక బాక్స్ వస్తుంది. ఇంకొకటి అది కాకుండా మనం స్టేకింగ్ దావులో మనకు పాయింట్స్ వస్తాయి, డైలీ పాయింట్స్. దాని ద్వారా కూడా 2 ఎయిర్ డ్రాప్లు ఒకేసారి వస్తాయి కాబట్టి. సో ఇక్కడైతే సప్లై చేయండి, ఇక్కడ మ్యాక్సిమం చేయండి, సప్లై చేసేయండి. మనం గ్యాస్ ఫీజ్ కోసం పెట్టాం కదా, అది కంపల్సరీగా అవసరం అవుతుంది. ఎందుకంటే స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే అవసరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం వచ్చేసి 15 ఫీజు కూడా ఉంది కదా, 0.32 STX ఫీజు కూడా ఉంది. సో ఆ విధంగా మీకు ట్రాన్సాక్షన్ యాస్ ఇస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ సప్లై అయిపోతుంది మనది. సప్లై అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసేసుకుంటే ఇక్కడ మీరు పాయింట్ సిస్టమ్ ఉంది. ఆ పాయింట్ సిస్టమ్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఎన్ని పాయింట్లు వస్తాయి అది ఇది. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ మీద ఇదంతా జరుగుతుంది కాబట్టి 8 to 12 అవర్స్ కూడా పట్టచ్చు. వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీ అమౌంట్ ఎక్కడికి పోదు. ఆ పాయింట్స్ ఇక్కడ మీరు సప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసి మీ పాయింట్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేకింగ్ దావులో కూడా చూపించాను కదా, ఇక్కడ కూడా మీకు పాయింట్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పాయింట్స్ చూడండి. ఇక్కడ పాయింట్స్ చూపిస్తాయి మీ స్టేకింగ్, మనం ఎంత స్టేకింగ్ చేసాము. స్టేకింగ్ చేస్తే ఎవ్రీ 2 డేస్కి అప్డేట్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు చూసుకోండి. నేను 2 సైట్లు 3 సైట్లు, ఒకటి వ్యాలెట్ లింకు, ఈ 2 సైట్ల లింకులు నేను టెలిగ్రామ్లో ఇస్తాను, జాయిన్ అయిపోండి. మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నా, స్కామర్స్ మీరు ఏ టెలిగ్రామ్ అకౌంట్ జాయిన్ అయినా, ట్విట్టర్లో జాయిన్ అయినా, యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా స్కామ్స్ జరుగుతాయి. నేను అందుకని యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసి ఉన్నాను. ఓన్లీ చాట్ గ్రూపులు అంటే మన వాళ్ళు 2 పర్సన్స్ తొందరపడిపోయి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు వాళ్ళే. ఎప్పుడు ఆశకి పోవాకండి, ఆశకి పోవద్దు. ఇంకొకటి ఓపిక ఉండాలి. నాకు ఇప్పుడు టోకెన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడే నేను సేల్ చేసేసుకోవాలనే తొందరలో మీరు తప్పులు చేస్తారు. అటువంటి తప్పులు చేయబాకండి.
విత్డ్రా మీకు వచ్చిన టోకెన్లు ఎక్కడికి పోవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నాకు బీబీ టోకెన్స్ మొన్న 5 days ముందర వచ్చినాయి, నేను ఇంతవరకు సేల్ చేసుకోలేదు. అటువంటి పెట్టుకోండి, ఏమవుతుంది? నాటకాయను డిపాజిట్లు స్టార్ట్ అయిపోయినాయి, విత్డ్రా కాలేదు, మన బోట్లోకి మనకి వెనక్కి వచ్చేసినాయి అంటే వాళ్ళు మళ్ళీ చూసుకొని వెరిఫికేషన్ చేసుకొని మన టోకెన్స్ మన దగ్గరే ఉన్నప్పుడు మళ్ళీ విత్డ్రా ప్రాసెస్ ఎనేబుల్ చేస్తారు. చేసినప్పుడు మనం మళ్ళీ సేల్ చేసుకుంటాం. ఏమవుతుంది ప్రాసెస్? ఏముంది కదా. అటువంటి తొందరపడొద్దండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసి నా టెలిగ్రామ్ అకౌంట్లో నేను అప్డేట్ చేసేస్తాను. ఇంకొకటి వచ్చేసి చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే, మేము టెలిగ్రామ్ అకౌంట్లో ఒక క్వశ్చన్ మేము డౌట్ రైజ్ చేసిన తర్వాత వెంటనే మాకు ఇమీడియట్గా రెస్పాన్స్ రాలేదని చెప్తున్నారు. దాన్ని కూడా చెప్తున్నా, అది నాది పార్ట్ టైం జాబు క్రిప్టో కరెన్సీ అనేది. కాబట్టి నేను నా లేజర్ టైం ఉన్నప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ అక్కడ చాట్ గ్రూపులో నాకు ఈ క్వశ్చన్ ఉంది, నాకు ఈ డౌట్ ఉందని క్వశ్చన్ మీ డౌట్ అక్కడ ఎంటర్ చేసేసి మెసేజ్ చేసేసేయండి. నాకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. ఇమీడియట్లీ నేను మార్నింగ్ 10కి నేను నా డౌట్ని పోస్ట్ చేశాను. నాకు ఇంతవరకు ఈవినింగ్ దాకా కూడా నాకు రెస్పాన్స్ రాలేదంటే 1 day పడుతుంటో 2 days పట్టచ్చు. పట్టినా కానీ మీకేం ప్రాబ్లం లేదు కదా. అప్పటికప్పుడు ఎందుకు అంత తొందర పడతారు నాకేం అర్థం కాల. ఈ క్రిప్టో కరెన్సీలో మీకు ఎంత ఓపిక ఉంటే అంత గెయిన్ వస్తుంది మీకు. ప్రతి దానికి తొందరపడితే అటువంటి ఏం కాదు. మీరు తొందరపడి మీ మనీని లాస్ చేసుకోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.